పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో పేతురు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. పెంతెకోస్తు దినాన అపోస్తలులందరూ పవిత్రాత్మను పొందుకున్నారు. పేతురు గారు పవిత్రాత్మ శక్తి చేత ప్రజలను ఉద్దేశించి తాను ప్రసంగించి ఉన్నారు. ప్రియా మిత్రులారా, మీరు శిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను కనుక దీనిని ఇజ్రాయెల్ జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ప్రియా మిత్రులారా, పేతురు గారు పవిత్రాత్మ శక్తి చేత నింపబడి ఎంతో ధైర్యముగా క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు. ఆ ప్రజలు ఎంతో విశ్వాసంతో పేతురు గారి యొక్క బోధన ఆలకించి వారు యేసు ప్రభుని విశ్వసిస్తున్నారు. వారు దానికి పర్యవసానంగా ఏం చేసుకోవాలి అని అడిగితే, మీరు హృదయ పరివర్తన చెందండి, హృదయ పరివర్తన చెందితే పవిత్రాత్మను పొందుకుంటారన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. పేతురు గారి యొక్క ప్రసంగం విన్న అనేక మంది ప్రజలు హృదయ పరివర్తన చెందారు. అనేక మంది బాప్తిసం స్వీకరించారు. ప్రియా మిత్రులారా, ఆ రోజున సుమారు 3,000 మంది బాప్తిసం స్వీకరించారు అని బైబిల్ గ్రంథం మనం చదువుకుంటున్నాం. ఈ ఉత్థాన కాలంలో మనము కూడా దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడి పేతురు గారి వలె క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పాలి. ఎవరెవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. క్రీస్తును విశ్వసించేటప్పుడు మనము హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడాలి. అప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకోగలము. యేసు ప్రభువు మరణించి ఉత్థానమైన తర్వాత తన అపోస్తలులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు, ఇహపరములందు నాకు సర్వాధికారం వసగబడినది, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని తెలియజేస్తున్నాడు. క్రీస్తు యొక్క ఆజ్ఞను అపోస్తలుల ద్వారా పొందుకుంటున్నాం. మనమంతు సువార్త సేవను చేసి మనం కూడా ఈ అపోస్తలుల వలె ఇతరులకు సువార్తను చాటి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు మగ్దలా మరియమ్మకు దర్శనమిస్తున్నారు. మరియా సమాధి వద్ద నిల్చుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా, 2 దేవదూతలు తెల్లని వస్త్రము ధరించి కాళ్ల వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి. అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితురో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలబడి ఉండుట చూచెను, కాని ఆయనను గుర్తింపలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మగ్దలా మరియమ్మకు దర్శనమిస్తున్నాడు. మగ్దలా మరియమ్మకు ప్రభు ఎందుకు దర్శనమిచ్చాడు అని ధ్యానం చేసుకున్నప్పుడు ఆమె ప్రభుని ఎంతగానో ప్రేమించింది. ప్రభు సమాధిలో లేడు అని తెలుసుకుని ఏడవటం మొదలుపెట్టింది. నా ప్రభుని ఎవరు తీసుకెళ్లారు అని అడగటం మొదలుపెట్టింది. ప్రభు సమాధిలో లేడని ఎంతో కంగారు పడింది, ఎంతో ఆందోళన చెందుతుంది. మరి ప్రభువుని ఆమె అంత గొప్పగా ప్రేమించింది కాబట్టి ప్రభు ఆమెకు దర్శన భాగ్యాన్ని దయచేస్తున్నాడు. ప్రభుని ఆమె చూసి గుర్తుపట్టలేకపోయింది. ఆయన ఒక తోటమాలనుకున్నది. తోటమాలనుకుని, అయ్యా, నా ప్రభువును గాని తీసుకువెళ్తే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను వెళ్ళి ఆయన తెచ్చుకుంటా అని తెలియచేస్తుంది. అటువంటి సమయంలో ప్రభు మరియమ్మ వెంటనే ప్రభుని గుర్తుపెట్టింది. ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టగలిగింది. ప్రియా సహోదరి సహోదర,
మనం కూడా మగ్దలా మరియం వలె ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలి. మనం దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించినప్పుడు దేవుడు మనకు కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. మనకు కూడా మన హృదయ కోరికలను దయచేస్తాడు. ప్రియా మిత్రులారా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువిశేషములో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత ప్రప్రథమగా మగ్దలా మరియమ్మకు దర్శనమిచ్చి ఉన్నాడు. ఆమె వేళే మేము కూడా నిన్ను అధికంగా ప్రేమించి నీ వరప్రసాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.